సో కోర్టులోకి వెళ్లే ముందు తను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత ఆరోపించినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ కోర్టు లోపలికి ఎంటర్ అవ్వడానికి ముందు బహుశా ఆమె ఈ కమెంట్ చేసి ఉంటారు. సో ఆ డీటెయిల్స్ కూడా మనకు అందుతున్నాయి లోపలికి వెళ్ళడానికి ముందు. ఎందుకంటే మనకు కనిపిస్తున్న విజువల్స్లో ఆమె లోపలికి వెళ్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అదర్ న్యాయమూర్తులు అలాగే పోలీస్ ఫోర్సెస్ ఈడీ అధికారుల మధ్య నుంచి వెళ్తున్నారు. కానీ ఈ లోపలికి ఎంటర్ అవ్వడానికి ముందు తను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమె కమెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన డీటెయిల్స్ని మరికొద్దిసేపట్లోనే మీకు క్లియర్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాము. ఓకే, సో లోపలికి వెళ్లే ముందు ఆమె ఏం మాట్లాడారో మనకి డీటెయిల్స్ వచ్చాయి. ఒకసారి ఆ బయటని విందాం. We're going to fight it out in the court. The illegal arrest. We're going to fight it out in the court. All right. The illegal arrest. We're going to fight it out in the court. The illegal arrest. దేశీ ఇవి కమెంట్స్ లోపలికి ఎంటర్ అవ్వడం ఎవరినో ఉద్దేశించి ఆమె బహుశా ఎవరైనా క్వశ్చన్ చేసి ఉండొచ్చు అక్కడ. సో ఆమె క్లియర్గా ఏం చెప్పారంటే ఇట్స్ అన్ ఇల్లీగల్ అరెస్ట్, ఇది అక్రమ అరెస్టు అని చెప్పారు. వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఇన్ సుప్రీం కోర్ట్. మేము వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఇట్ ఆన్ ఇన్ కోర్ట్, అంటే సుప్రీం కోర్టులో దీని మీద మేము యుద్ధం చేస్తాము, పోరాడతాము అన్నారు. ఇది ఒక అక్రమ అరెస్ట్ అంటూ కమెంట్ చేశారు. ఈ కమెంట్ చేసిన తర్వాతే ఆమె జస్టిస్ నాగ్పాల్ బెంచ్ ముందు లోపలికి ఎంటర్ అయ్యారు. సో ఆ విజువల్స్ని మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. The illegal arrest. We're going to fight it out in the court. The illegal arrest. We're going to fight it out in the court. The illegal. The illegal arrest. We're going to fight it out in the court. The illegal arrest. We're going to fight it out in the court. సో ఒక్కసారి కాదు, ఈ ఫుల్ బైట్ను కూడా మీరు విన్నారు. ఇట్స్ అన్ ఇల్లీగల్ అరెస్ట్, వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఇట్ ఇన్ టు ద కోర్ట్. మేము కోర్టులో దీని మీద పోరాడతాము, ఇది అక్రమ అరెస్ట్ అంటూ 1కి 2 సార్లు చెప్తూ వెళ్ళారు. సో అక్కడున్న మీడియా వాళ్ళు ఆమెను ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆమె పదే చెప్తూ వస్తున్నారు. మీరు క్లియర్గా వినొచ్చు. The illegal arrest. We're going to fight it out in the court. సో చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే మాటని పదే చెప్తూ లోపలికి వెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ఇట్స్ అన్ ఇల్లీగల్ అరెస్ట్, వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఇట్ ఆన్ కోర్ట్. మేము దీని మీద కోర్టులో పోరాడతాము, ఇది అక్రమ అరెస్టు అని 1కి 2 సార్లు అక్కడున్న వాళ్ళతోటి మాట్లాడుతూ లోపలికి ఎంటర్ అయిన దృశ్యాలను చూస్తాం. ఇలా అనేసే తర్వాత లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేటప్పుడు కాముగా పోలీసులు అలాగే ఈడీ అధికారులు ఆమెను అనుసరించారు. సో ఆ దృశ్యాలు కూడా మనం చూసాము కొద్దిసేపటి క్రితము. సో ఇది అక్రమ అరెస్ట్, ఇట్స్ అన్ ఇల్లీగల్ అరెస్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఇట్ ఆన్ కోర్ట్. మేము దీని మీద కోర్టులో పోరాడతాము అని చెప్పారు. The illegal arrest. We're going to fight it out.